అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ టోటల్గా ఈ భూమి మీద ఒక బృహత్తర చరిత్రల కట్టడం ఏదైనా ఉందంటే ముడుమల్లో నిలువురాళ్ళు అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం। ఆ ప్రదేశానికి మహాత్మా జ్యోతిబా పూలే వారధి కమిటీ ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటే నిన్నటి వరకు పాటలు పాడే విధానం, కవిత్వాలు చెప్పే విధానం, స్టేజ్ మీద మాట్లాడే విధానం, మోటివేషన్ విధానం, స్పోకెన్ ఇంగ్లీష్ విధానం, అలాగే నిలువరాళ్ళ ప్రదేశాన్ని సందర్శించాలనే ఒక ముఖ్య కార్యాచరణ తీసుకోవడం జరిగింది। ఈ వారం రోజులు తీసుకున్న కార్యాచరణలో ఈ రోజు లాస్ట్గా అంటే ఆదివారం, ప్రతి వారం రోజులకు ఒకసారి మనిషికి సెలవు దినంగా ప్రకటించబడిన గవర్నమెంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటే ఈ రోజు మనము ప్రతి ఆదివారం కూడా సెలవు దినంగా అనుకుంటే ఆ సెలవు దినం కార్యక్రమాన్ని మనము నిలువరాళ్ళను సందర్శించడంలో గొప్ప కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదివారం సెలవు దినం ప్రకటించుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు దీన్ని నిలువరాళ్ళను సందర్శించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా। అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ మూలగబడిన ప్రాంతంలో ఉన్న నిలువరాళ్ళని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరు భుజాలపై మోసాలి। కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మన మంత్రివర్యులైనటువంటి శ్రీహరి గారు కూడా దీన్ని విజిట్ చేయాలి। చేస్తూ దీన్ని ప్రపంచ నలుమూలలో తీసుకెళ్లాలంటే మీ పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుతున్నా। అలాగే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి నిలువరాళ్ళని ప్రపంచంలో లేని కట్టడాల లాంటివి బృహత్తర శిలా కట్టడాలు వాటికి అవే ఉద్భవించవన్నటువంటి చరిత్రలను ప్రపంచానికి తెలియాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది। దీనికి కావాల్సిన నిధులను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలు కానీ ఇంతకుముందు సమావేశాల్లో మాట్లాడిన దాఖలాలు అయితే లేవు। రేపు రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశంలో ప్రత్యేకంగా దీనికి బడ్జెట్ కేటాయించి గుడవల్లు నుండి మురహర్దొడ్డి నుండి కానీ టైరోడ్ నుండి కానీ ముడుమల నుండి కానీ ప్రత్యేకంగా దీనికి ఒక రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు 7 వింతల్లో ఇది ఒక 8వ వింత। భారతదేశం కానీ ప్రపంచం మొత్తంలో 7 వింతలు ఉన్నాయి, కానీ 7 వింతల కంటే స్పెషల్ అయినది ఇది 8వ వింత। ఈ వింతని వెంటనే ప్రభుత్వ అధికారులు దీన్ని దృష్టి సారించి దీన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే రాబోయే కాలంలో పర్యాటక ప్రాంతం అనేది ఎక్కడ చూడకపోయినా ఖచ్చితంగా నిలువరాళ్ళు చూడాలనేది ప్రతి ఒక్కరిలో ఆశ కలగాలంటే మీరు ప్రభుత్వ అధికారులు దీన్ని వెంటనే డెవలప్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి। కాబట్టి దీనికి మొట్టమొదటిగా రోడ్డు రవాణా కార్యక్రమం లేదు, రోడ్డు వేయాలి। ఈ పర్యాటక ప్రాంతంలో మొత్తం చెట్లు గుట్టలు మొలిచి ఉన్నాయి। ఇదంతా పర్యాటక ప్రాంతం రావాలంటే బయట దేశం వాళ్ళు రావాలంటే చూడడానికి చాలా చిరాకుగా అనిపించినప్పుడు దీన్ని సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలంటే దీనికి ఒక ప్రభుత్వానికి మాత్రమే సాధ్యపడుతుంది। కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన దృష్టి సారించి వెంటనే నిలువరాళ్ళని ప్రపంచానికి తెలిసే విధంగా తెలియజేయాలంటూ నా ఒక విన్నపంగా కేవి నరసింహ ఈ నిలువరాళ్ళ చరిత్ర పైన రాసిన బుక్ రైటర్గా చెప్తున్నా। కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన దృష్టి సారించి వెంటనే డెవలప్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు అధికారులను కోరుతున్నా। థ్యాంక్ యూ।